హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 2 రోజుల క్రితం శ్రీలంక దగ్గరలోనే ఉన్న ఇరాన్ షిప్ని ఒక సబ్మెరైన్ నుంచి క్షిపణిని ప్రయోగించి పేల్చివేయడం జరిగింది. ఆ సమయంలో ఈ షిప్లో దాదాపు 188 మంది వరకు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ఇరాన్ షిప్ గత నెల అంటే ఫిబ్రవరి 15-25 మధ్య సమయంలోనే విశాఖపట్నంలో జరిగిన ఫ్లీట్ రివ్యూకి హాజరు కావడం జరిగింది. ఈ ఫ్లీట్ రివ్యూ పూర్తి అయిపోయిన తర్వాత ఈ షిప్ తిరిగి ఇరాన్కి వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది. ఇలా శ్రీలంక దర్దాపులకు వచ్చే సమయంలోనే ఈ షిప్ మీద ఒక క్షిపణి దాడి జరిగింది. ఇది జరిగిన తరువాత దగ్గరలో ఉన్న శ్రీలంక కోస్ట్ గార్డ్స్ దీంట్లో ఉన్న వ్యక్తుల్ని రక్షించడానికి కోసమని వాళ్ళు వెళ్ళి దాదాపు 30 మంది వరకు రక్షించినట్టు మనకి సమాచారం వస్తుంది. కాకపోతే ఆ సమయంలో దాదాపు 180 మంది వరకు సిబ్బంది ఈ షిప్లో ఉన్నారని మనకి వార్తలు వస్తున్నాయి. దాదాపు 100 మంది వరకు గల్లంతైపోయారని, వాళ్ళ ఆచూకీ తెలియడం లేదని కూడా కొంతవరకు సమాచారం ఉంది. కాకపోతే ఈ విధంగా ఎక్కడో మధ్య ఆసియాలోని, వెస్ట్ ఆసియాలోని జరుగుతున్న యుద్ధం శ్రీలంక వరకు రావడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. అదీకాక ఈ షిప్ అనేది ఒక ఫ్లీట్ రివ్యూలో పాలు పంచుకొని తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక సబ్మెరైన్ నుంచి ఈ క్షిపణి దాడి ద్వారా ఈ షిప్ని ధ్వంసం చేయడం జరిగింది. కాకపోతే దీని మీద పూర్తి స్థాయిలోనే సమాచారం అయితే ఇంతవరకు బయటకు రాలేదు. కాకపోతే ఈ మధ్యనే అమెరికా వారు ఆ షిప్ని ధ్వంసం చేసింది మేమే అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ షిప్లోని ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఇంకా స్పష్టత అనేది రాలేదు. కాకపోతే ఈ షిప్ ఇరాన్ది, ఈ షిప్ని పేల్చివేసింది అమెరికా సైన్యం అనే దాని వరకు స్పష్టత వచ్చి రావడం జరిగింది. దీంట్లో ఎంతమంది చనిపోయారు అనేది ఇంతవరకు బయటికి తెలియలేదు. త్వరలో దీని మీద పూర్తి విషయాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.